ఇంట్లో ఇద్దరు వాదనలు పెట్టుకునే వాళ్ళుంటే, ఇంక 2 కూరలవుతాయండి. ఎవరా ఇద్దరా అనుకుంటున్నారా? ఇంక మా లడ్డుగాడు వాళ్ళ డ్యాడీ అనమాట. కాలీఫ్లవర్ కర్రీ అంటే ఇద్దరికీ 2 రకాలుగా గావాలి. మావాడేమో ఇంక పకోడీ చేస్తే చక్కగా తింటానంటాడు. ఇంక మావారు ఆ పకోడీతో ఇంక అన్నం ఎలా తినాలని జెప్పి ఇంక అక్కడ పడిపోయిద్దనమాట. ఇంకా అలా గాకుండా కూర చేసి సగం పువ్వైతే ఎత్తి పెట్టాను. మా వాడికి పకోడీ సాయంత్రం వేసిద్దామని చెప్పి. ఇంకా రసమైతే పెట్టేస్తున్నాననమాట. ఈ కర్రీ తినడు గదా! అందుకని జెప్పి ముందుగైతే కాలీఫ్లవర్‌ని ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఉడికిచ్చేసి పక్కనైతే తీసి పెట్టేశాను. ఇంక కొంచెం టమాటా, ఎర్రగడ్డ వేసేసి పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసేసి మిక్సీ అయితే పట్టిచ్చేసుకున్నానండి. కొంచెం తెల్లగడ్డ వేసేసి ఇంక దీన్నే ఆయిల్‌లో వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసుకుంటున్నాననమాట. మళ్ళీ ఎర్రగడ్డ, టమాటా ఇవేమీ వేయకుండా ఇదే సరిపోయిద్దండి. మంచి గ్రేవీతోటే వస్తదనమాట కర్రీ అయితేను. ఎలా చేసినా గూడా టేస్ట్ అయితే బావుండాలనమాట. అందుకే ఇలా చేసేస్తాను. దీనిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి అదైతే వేసేసాను. ఇంక లాస్ట్‌లో మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా! కాలీఫ్లవర్ ముక్కలు అంటే కొంచెం ఉడికినట్టనమాట. మరీ ఉడికిచ్చకుండా ఇలాగైతే వేసేసి, కొంచెం కరివేపాకు వేసి, మూత పెట్టేసి ఇలా మగ్గిచ్చేసాను. లాస్ట్‌లో కొత్తిమీర అయితే వేసేసానండి. కాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా బాగొచ్చింది. ఇంక సాయంత్రం పకోడీ వేయాలి.